హైదరాబాద్ లోని పలు పబ్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. లైసెన్స్ లేకుండా డీజే టైం దాటిన తర్వాత మ్యూజిక్ తో న్యూసెన్స్ క్రియేట్ అవుతోంది. జూబ్లీ హిల్స్ లోని 6 పబ్స్ ఓనర్స్ మేనేజర్స్ పై కేసులు నమోదయ్యాయి. అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేకుండా పబ్స్ రన్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. క్లోబ్రోగ్, ప్యాట్ ఫిజియన్, ఫోర్జ్, హోలో కాక్టైల్, 040, జైనా పబ్స్ పై కేసులు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న 9 పబ్స్ నైట్ 10 దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని హైకోర్టు ఆంక్షలు పెట్టింది. హైదరాబాద్ లోని పలు పబ్స్ రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. లైసెన్స్ లేకుండా డీజే టైం దాటిన తర్వాత మ్యూజిక్ తో న్యూసెన్స్ క్రియేట్ అవుతోంది. జూబ్లీ హిల్స్ లోని 6 పబ్స్ ఓనర్స్ మేనేజర్స్ పై కేసులు నమోదయ్యాయి. అమ్యూజ్మెంట్ లైసెన్స్ లేకుండా పబ్స్ రన్ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. క్లోబ్రోగ్, ప్యాట్ ఫిజియన్, ఫోర్స్, హోలో కాక్టైల్, 040, జైనా పబ్స్ పై కేసులు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ పోలీసులు. రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న 9 పబ్స్ నైట్ 10 దాటిన తర్వాత మ్యూజిక్ పెట్టొద్దని హైకోర్టు ఆంక్షలు పెట్టింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, రూల్స్ బ్రేక్ చేస్తున్న పబ్ల డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్లో ఎస్పెషల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఉన్న పబ్స్ చాలా వరకు రూల్స్ బ్రేక్ చేస్తున్నాయి. యాక్చువల్గా ఈ ఏరియాలో ఉన్న 9 పబ్లు అవి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కడ కూడా ఆఫ్టర్ 10 PM తర్వాత, రాత్రి 10 గంటలు దాటిన తర్వాత అందులో సౌండ్స్ పెట్టొద్దంటూ ఇప్పటికే గత ఏడాది హైకోర్టు చెప్పింది. సో ఆ 9 పబ్బులు కూడా గతంలో అటు హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అవి కొన్ని ప్రోగ్రామ్స్ పేరుతో, కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ పేరుతో ఆ పబ్స్లో చాలా వరకు మ్యూజిక్ పెట్టిన దానిపైన కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు వాటిని గుర్తించి గతంలో వాటిపైన కేసులు కూడా పెట్టాడు. అయినా కూడా మిగతా పబ్బులు కూడా తీరు మారట్లేదు. ఇటు జూబ్లీ హిల్స్లో ఉన్న 6 పబ్బులకు అమ్యూజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎలాంటి పర్మిషన్స్ తీసుకోలేదంటూ కూడా పోలీసులు గుర్తించారు. వాటిలో ఈ రోడ్ నంబర్ 45లో ఉన్న ఫోర్జ్ బ్రూ హౌస్తో పాటు ఇటు హాలో పబ్, అలాగే జైనా పబ్, 040తో పాటు మొత్తం 6 పబ్బులు ఇప్పటి వరకు అమ్యూజ్మెంట్ పర్మిషన్ లేకుండానే ఇవన్నీ కూడా నడిపిస్తున్నాయి. అమ్యూజ్మెంట్ పర్మిషన్లో భాగంగా ఇవి ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటాయి కాబట్టి సర్టెన్ వీళ్ళు పోలీసులు ఫిక్స్ చేసిన డెసిబుల్స్ వరకు మాత్రమే వీళ్ళు సౌండ్స్ పెట్టాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు వాటన్నిటిని కూడా రూల్స్ బ్రేక్ చేస్తూ కస్టమర్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 10 PM నుంచి 1 o'clock వరకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాకు డిస్టర్బ్ అయ్యేలాగా వీళ్ళంతా కూడా డీజే సౌండ్స్ పెట్టడం, హెవీ మ్యూజిక్ తోటి ఇక్కడ అంతా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే గతంలో వీటికి వార్నింగ్ ఇచ్చినా కూడా ఇవి తీరు మారకపోవడంతో రీసెంట్గా నిన్న ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న 6 పబ్ల పైన కేసులు నమోదు చేశారు. సో ఈ పబ్స్ ఈ కేవలం సౌండ్ ఇవే కాకుండా రీసెంట్గా మనం చూసాం, మొన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఆఫ్టర్ 9 పబ్లో కూడా అక్కడికి వచ్చిన బర్త్డే పార్టీ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్స్ పైన కూడా అక్కడ పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు పబ్కు సంబంధించిన నిర్వాహకులు కానీ అక్కడ ఉన్న బౌన్సర్లు కానీ దాడి చేశారు. సో దానిపైన కూడా మొత్తం 14 మంది పబ్ ఓనర్తో పాటు మొత్తం అందులో పనిచేసే 14 మంది పైన కేసులు పెట్టారు. ఇక అదే కాకుండా ఈ లాస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా ఇక్కడ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న 4 పబ్ల వద్ద డ్రగ్స్ దొరికాయి. వాటిపైన కూడా కేసులు పెట్టారు. గతంలో ఈ రూల్స్కు సంబంధించి సౌండ్ బ్రేక్ చేస్తున్నారంటూ అలా కూడా కేసులు పెట్టారు. ఇదే కాకుండా నైట్ 1 o'clock తర్వాత కూడా ఇదే పబ్స్ను కంటిన్యూ చేస్తున్నారు. బయటికి డోర్ వేసినా కూడా లోపల ఆఫ్టర్ 1 కూడా వీళ్ళు లిక్కర్ సర్వ్ చేస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు కూడా వీళ్ళపైన కంప్లైంట్ చేసి వీళ్ళపైన కేసులు పెట్టారు. అయినా కూడా వీటన్నిటిపైన ఎలాంటి తీరు మారట్లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ నైట్ లైఫ్కి అలవాటు పడ్డవారు నైట్ ఎక్కువగా టైంలో అంటే ఆఫ్టర్ 12 o'clock తర్వాత కూడా వాళ్ళు లిక్కర్ కావాలడుతున్నారు. వీళ్ళు అలాగే సర్వ్ చేస్తున్నారు. పార్టీస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇట్లాంటి వాళ్లకు అంటే ఈ పబ్స్ల మీద ఇటు పోలీసులు అటు ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టినా కూడా వీళ్ళు ఏదో రకంగా రూల్స్ బ్రేక్ చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. గతంలో చూసే మనం చాలా పబ్స్ పైన కేసులు అయ్యాయి. అటు మేనేజర్లను కానీ, ఓనర్లను కానీ, అందులో పనిచేసే వాళ్ళని కానీ అరెస్ట్ చేశారు. మళ్ళీ తిరిగి వాళ్ళు బయటకు వస్తున్నారు. మళ్ళీ అలాగే రిపీట్ అవుతున్నాయి. వీటిపైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నా కూడా ఇవి ఇలాగే రిపీట్ అవుతున్నాయని అటు పోలీసులు చెప్తున్నారు. వీటిపైన అంటే ఇంతకుముందు మనం చూసాం న్యూ ఇయర్ టైంలో అటు సడన్గా వీటిపైన రైడ్స్ చేశారు, సర్చెస్ చేశారు. అందులో
వీళ్ళు రూల్స్ పాటిస్తున్నారా, వీళ్ళకి సరైన అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, దీంతోపాటు ఇటు డ్రగ్స్కి సంబంధించి ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయని చాలా వరకు వీళ్ళపైన సడన్ సర్చెస్ చేస్తున్నారు. అట్లాంటి టైంలో వీళ్ళకు పోలీసు వాళ్ళకు ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. గతంలో కేసులు చేశాం, ఇప్పుడు కూడా కేసులు చేశాం. ఇక పైన మాత్రం తిరిగి ఇట్లాంటి రూల్స్ బ్రేక్ చేసినా లేకపోతే పర్మిషన్ లేకుండా ఇట్లా పబ్బులు నడిపించినా హెవీ సౌండ్స్ పెట్టి లోకల్గా ఉన్న వాళ్ళకి న్యూసెన్స్ క్రియేట్ చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. అపర్ణ.